క్లాసెస్ చెప్పుకుంటే కంప్లీట్ అయినట్లే. తర్వాత మనము దీనికి వెళ్దాం, ఏంటది అసెట్ అకౌంటింగ్ చేద్దాం. ఓకే సార్, ఓకే సార్. తర్వాత కంట్రోలింగ్ మరి ఇంకెన్నో ఉంటాయి చెప్పలేదు నేను క్లాసెస్. ఓకే. కంట్రోలింగ్ ఒక 20 క్లాసెస్ 30 క్లాసెస్ నేర్చుకుంటే అసలు అవసరం లేదు, బట్ మనం చేద్దాం. నాకు ఒక ఐడియా వస్తుంది కదా కంట్రోలింగ్ మీద. సార్ చేద్దాం సార్. సో ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఏపీపీ అంటే ఏంటి తెలుసు కదా మీకు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఓపెన్ చేయండి, మీరు ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి, ఏపీపీ టైప్ చేయండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కింద టైప్ చేయండి ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఎఫ్బిజెడ్పి. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఏంటి కోడ్ ఏంటి, ఎఫ్బిజెడ్పి ట్రాన్సాక్షన్ కోడ్ చేస్తాం, తెలుసు కదా. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి. ఓకే, ఎఫ్బిజెడ్పికి వెళ్ళండి. ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, దీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్తారు. ఏపీపీ ద్వారా మనం థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. FB53 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఓన్లీ వన్ వెండర్ కి సంబంధించిన ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేయొచ్చు. ఏపీపీ ద్వారా థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, బ్యాంక్ పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్ ఆల్రెడీ చేసేసాం. ఆల్ కంపెనీ కోడ్స్ పైన టీచ్ చేయండి. న్యూవెంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద పేయింగ్ కంపెనీ కోడ్ కూడా మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. లాస్ట్ లో వెండర్ అండ్ కస్టమర్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఏంటి కస్టమర్ కదా, ఇక్కడ ఎఫ్ ఉందా, ఎఫ్ అంటే ఏంటి చూడండి, ఎఫ్ ఉందా, ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ పైన ఉంది. ఏ అంటే పైకి వెళ్ళండి, ఏ అంటే డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్. క్లోజ్ చేయండి, ఎఫ్ఏ ఇవ్వండి. క్లోజ్ చేసి మాన్యువల్ టైప్ చేయండి ఎఫ్ఏ, క్రింద కూడా ఎఫ్ఏ. కస్టమర్స్ కూడా ఎఫ్ఏ ఇవ్వండి. సేవ్ చేయండి, సేవ్. బ్యాక్ పేయింగ్ బ్యాక్ వెళ్ళండి, పేయింగ్ కంపెనీ కోడ్కి వెళ్ళండి. పేయింగ్ కంపెనీ కోడ్ న్యూ ఎంట్రీస్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ దగ్గర ఒక 100 రూపీస్ ఇవ్వండి. కింద ఇన్కమింగ్ కాదు, అవుట్ గోయింగ్ అవుట్ ఇవ్వండి. పైన కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఫార్మ్స్ స్క్రిప్ట్ ఫార్మ్స్ ఇవ్వాలి కదా. F110 _D_ AVIS
ఓకే, AVIS F110_D_AVIS. నెక్స్ట్ కింద ఫామ్ పైన క్లిక్ చేయండి, సెండర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్ ఐడి దగ్గర ADRS ఇవ్వండి. ADRS నెక్స్ట్ కింద ADRS నెక్స్ట్ బాక్స్ లో లెటర్ హెడర్ దగ్గర ADRS _ హెడర్ HEAD లెఫ్ట్ సైడ్ ఉంది స్పెల్లింగ్ చూడండి. హెడర్ కరెక్ట్ గా ఉండాలి. HEADER హెడర్. నెక్స్ట్ ADRS _ ఫోటర్ FO అక్కడ ఉంది చూడండి. FOOTER ఫోటర్. ADRS _ సిగ్నేచర్. ADRS సెండర్. ఇవన్నీ స్టాండర్డ్ ప్రోగ్రామ్. ఇదంతా కూడా కరెక్ట్ ఇచ్చారు కదా. సిగ్నేచర్ కరెక్ట్ గా ఉండాలి. సెండర్ కరెక్ట్ గా ఉండాలి. ఫోటర్ కరెక్ట్ గా ఉండాలి. సేవ్ చేశారా? సేవ్. బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. ఇక్కడ పొజిషన్కి వెళ్ళి ఇండియా తీసుకోండి. ఇక్కడ సి ఉందా? డౌన్కి వెళ్ళి సి చూడండి. సి ఉందా? సి అంటే ఏంటి చూడండి. చెక్ ట్రాన్స్ఫర్. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. చెక్ అనేది స్టాండర్డ్. ఓకేనా? సెలెక్ట్ చేయండి. చెక్ అనేది స్టాండర్డ్. మీ నేమ్ చూడండి, ఓపెన్ చేయండి. చెక్ అనేది బ్యాక్ వెళ్ళని చెప్తాను. చెక్ అనేది స్టాండర్డ్. చెక్ అనేది స్టాండర్డ్. ఇంకోటి బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఎం ఉందా చూడండి. ఎం అంటే ఏంటి? బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఈ రెండు తీసుకుందాం మనం, ఎందుకంటే చెక్ కూడా మనం ఇంతకుముందు చెక్ అనేది డిస్కస్ చేయాలి. ఈసీసీలో S/4HANAలో చెక్ అనేది డిస్కస్ చేయాలి. చెక్ నంబర్ కూడా జనరేట్ చేస్తున్నాం కదా, ఇది కూడా తీసుకుందాం. మనకి నెక్స్ట్ క్లాసెస్ లో యూజ్ అవుతుంది. సి అంటే బ్యాంక్ చెక్ పేమెంట్. ఎం అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఈ ఎం అండ్ సి అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ ట్రాన్స్ఫర్ డి తీసుకున్నాం. పేమెంట్ మెథడ్స్ అంటే హౌ వీఆర్ మేకింగ్ ది పేమెంట్. పేమెంట్ అనేది ఎలా చేస్తున్నాము అనే దానికోసం మనకు యూజ్ అవుతుంది. ఓకేనా? సి పైన డబుల్ క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. సి పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ టైప్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి పైన చెక్ సెలెక్ట్ లో ఉందా? పైకి వెళ్ళండి. చెక్ అనేది సెలెక్ట్ లో ఉండాలి. అవుట్ గోయింగ్ పేమెంట్ సెలెక్ట్ లో ఉండాలి. వెండర్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి అలౌడ్ పర్సనల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి KAKZ కింద డాక్యుమెంట్ టైప్ ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే మనం ZPZV ఇస్తాం. ఈసీసీలో S/4HANAలో కూడా సేమ్ అదే ఇవ్వచ్చు. ZPZV ఇస్తాం. తెలుసు కదా ఏపీపీలో. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ అయితే ఏముంటుంది? ZPZV. ఇక్కడ KAKZ ఇద్దాం. ఇదేం తీసుకోవచ్చు, లేదంటే ZPZV కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. కొన్ని ZPZV ఇవ్వండి. స్టాండర్డ్ కూడా ఇవ్వచ్చు, ఏం కాదు. లేదంటే ZPZV కూడా ఓకే. ఓకే, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఏమున్నాయి?
పేమెంట్ మెథడ్ ప్రోగ్రామ్ కరెక్ట్ ఉందా? నేమ్ ఆఫ్ ది ప్రింట్అవుట్ డీటెయిల్స్ ఇవ్వండి. LISTIS 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 సేవ్ చేయండి. నెక్స్ట్ జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ లైన్ క్రియేట్ చేసామా? న్యూ సెషన్ తీసుకుని వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుని FBN1కి వెళ్ళండి. రేపటి నుండి ఎర్రర్స్ వస్తాయి, ఎందుకంటే ఈ నెంబర్ లైన్స్ అనేవి మార్చుకోవాలి మీరు. రేపు చేసేయండి ఫ్రీ టైంలో. ఇక్కడ 2024 ఏదైతే ఉందో ఇవన్నీ 2025లోకి యాడ్ అవ్వాలి అన్నీ కూడా, ముందే చెప్తున్నాను. లేకపోతే ఎంట్రీస్ పోస్ట్ అవ్వు, ఎర్రర్స్ వచ్చేస్తాయి అన్ని. ఇవన్నీ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని ఇవన్నీ నెంబర్స్ రేంజ్ అంతా మార్చాలి. 24 బదులు 25, లేదంటే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి కాపీ చేసి 25 ఇచ్చేయండి ఇవన్నీ. జెడ్పీ డాక్యుమెంట్కి మనం నంబర్ జెడ్పీ డాక్యుమెంట్ కదా, OBA7కి వెళ్ళండి. జెడ్పీ తీసుకొని పొజిషన్కి వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. 20 అంట నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 20 ఇవ్వండి. లాస్ట్ నెంబర్ ఎంత ఉందో చూడండి. 6500. ఈ నెంబర్ రేంజ్ మార్చుకోండి అంతా. సేవ్ చేయండి. ఫైన్. నెక్స్ట్ ABBలోకి వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీకి వెళ్ళండి. ఇది క్లోజ్ చేసేయండి. ఈ సెషన్ క్లోజ్ చేసేయండి. సెషన్ క్లోజ్ చేసేసి వెళ్ళండి. APP ఇక్కడ సేవ్ అయిందా? బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. ఉంది కదా, మళ్ళీ వెళ్ళండి అక్కడ పొజిషన్కి వెళ్ళి ఇండియా తీసుకోండి. ఇక్కడ టీ అంటే ఏమి ఇచ్చాం? టీ అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉందా? టీ కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా. టీ ఎక్కడ ఉంది చూడండి. టీ పైన డబుల్ క్లిక్ చేయండి. టీ కూడా తీసుకోవచ్చు. టీ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఇది కరెక్ట్ గా ఉందో చూసుకోవాలి. చూడండి, ఇంతకుముందు జెడ్పీ ఇచ్చారు. ఇక్కడ కూడా జెడ్పీ ఉంది. తర్వాత అలౌడ్ ఫర్ ది పర్సనల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అవుట్ గోయింగ్ పేమెంట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ కరెక్ట్గా ఉంది. సేవ్ చేసేసి బ్యాక్ వెళ్ళి ఇది కూడా ఒక పేమెంట్ మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. 2 తీసుకుంటున్నాం మనం. ఇక్కడ ECCలో ఒకటే తీసుకున్నాం, ఇక్కడ 2 తీసుకుంటున్నాం. బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇవెంట్రీకి వెళ్ళండి. ఈ పేయింగ్ కంపెనీ, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పేమెంట్ మెథడ్ ఏమి ఇచ్చాం? ఫస్ట్ C కదా, C ఇవ్వండి. మినిమం అమౌంట్ ఎంత ఇవ్వచ్చు? ఎగ్జాంపుల్ 100 రూపీస్ నుండి క్రింద అన్లిమిటెడ్ ఇచ్చేద్దాం. 999 అలా ఇచ్చేయండి. ఒక 10 9s ఇవ్వండి. నెక్స్ట్ కింద ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ అబ్రాడ్ అలౌడ్ ఇవ్వండి. ఫామ్ డేటా పైన క్లిక్ చేయండి. ఫామ్ డేటా స్క్రిప్ట్ ఫామ్ ఇవ్వండి. F110_ PRENUM. ఇవన్నీ తెలుసు కదా మీకు. చెక్ ప్రింటింగ్ ఫార్మేట్, చెక్ వస్తుంది మనకు. చెక్ కూడా జనరేట్ చేస్తాం. చెక్ అనేది జనరేట్ చేస్తాం, దానికి ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది.
F110 underscore PRENUM underscore CHCK. F110 underscore PRENUM CHCK. Next, draw on the from అని చూసారా, అక్కడ మీ కంపెనీ కోడ్ నేమ్ ఇవ్వండి, మీ కంపెనీ నేమ్ ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు లాస్ట్ లో. F110 underscore PRENUM underscore CHCK ఇవి ఇవ్వాలి. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఇద్దామా, మళ్ళీ న్యూ ఎంట్రీకి వెళ్ళండి, బ్యాక్కి వెళ్ళండి, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి, పర్లేదు. నెక్స్ట్ ఎంట్రీ మీ కంపెనీ కోడ్, నెక్స్ట్ వన్ ఏమన్నా టీ కదా, చెక్ ట్రాన్స్ఫర్ టీ ఇవ్వాలి. మినిమం అమౌంట్ ఎంత, 100 రూపీసా, కింద అన్లిమిటెడ్ ఇవ్వండి. సెలెక్ట్ చేసుకోండి. ఫార్మ్ డేటా లాస్ట్ వన్, కస్టమర్ వెండర్ అబ్రాడ్ అలౌడ్, ఫార్మ్ డేటా ఇవ్వండి. F110 underscore PRENUM underscore CHCK డ్రా ది ఫ్రమ్ దగ్గర మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, సేవ్ చేయండి. 2 తీసుకుంటున్నాం ఇక్కడ. సేవ్. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కి చెక్ కి కూడా ఇక్కడ స్క్రిప్ట్ డేట్ ఒకటేనా సార్? లేదు, అది వేరే. ఇది చెక్ ప్రింటింగ్ ప్రోగ్రామ్ ఇది. ఓకే, మీ టీసీసీలో అంతే కరెక్ట్ ఉంది. రెండింటికి ఒకటే, సారీ రెండింటికి ఒకటే, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కి చెక్ కి రెండింటికి ఒకటే. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, బ్యాంక్ డిటర్మైజేషన్ సేవ్ చేశారా? బ్యాంక్ డిటర్మైజేషన్ వెళ్ళండి. చేసా సార్. బ్యాంక్ డిటర్మైజేషన్ పొజిషన్కి వెళ్ళి మీకు తీసుకోండి కంపెనీ కోడ్. సెలెక్ట్ చేసుకోండి. ర్యాంకింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నారా? నివెంట్రీకి వెళ్ళండి, ర్యాంకింగ్ ఆర్డర్స్కి వెళ్ళండి, నివెంట్రీస్, పేమెంట్ మెథడ్ సి అండ్ టీ, కింద టీ తీసుకోండి. కరెన్సీ INR, ఫ్రమ్ దగ్గర 2 దగ్గర INR. ర్యాంకింగ్ ఆర్డర్ 1, కింద కూడా 1. హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. మన హౌస్ బ్యాంక్ ఏమి ఇచ్చాము, S4 HB నా, ఆటోమేటిక్ వస్తాయి, ఇవ్వండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్, నివెంట్రీకి వెళ్ళండి. సి ఇవ్వండి, సి, సారీ వెళ్ళారా, సారీ, హౌస్ బ్యాంక్స్ ఇవ్వండి, కింద కూడా హౌస్ బ్యాంక్. సి అండ్ టి రెండు తీసుకోవాలి. టి. నెక్స్ట్ కరెన్సీ INR, అకౌంట్ ఐడి దగ్గర డ్రాప్ డౌన్ చేయండి, మన అకౌంట్ ఐడి వస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఐడి దగ్గర, సారీ బ్యాంక్ సబ్ అకౌంట్ కదా, మనం ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, వెండర్ అకౌంట్ అటు అవుట్ గోయింగ్ పేమెంట్ కదా, అవుట్ గోయింగ్ పేమెంట్ చేయాలి అకౌంట్ తీసుకోవాలి. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్ ఇవ్వండి.
అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్ ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇవ్వండి అకౌంట్ ఐడి హౌస్ బ్యాంక్ పిక్ అయింది ఆటో. ఒకటే రెండు అవసరం లేదు ఇక్కడ, ఒకటి సరిపోతుంది. ఇక్కడ సెకండ్ వన్ అవసరం లేదు ఎందుకంటే ఇది ఒకటే కదా. అకౌంట్ ఐడి డేస్ దగ్గర 3 9s ఇవ్వండి. ఇంకా అన్లిమిటెడ్ ఎన్ని రోజులైనా అదే వర్క్ చేస్తుంది. డేస్ 3 9s. కరెన్సీ ఐఎన్ఆర్. అవైలబుల్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అమౌంట్ అంటే ఎంత అమౌంట్ ఉందనేది 9 9s ఇవ్వండి. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్ తర్వాత సేవ్ చేసేయండి. ఎంటర్ సేవ్. కింద మీరు ఎంటర్ చేశారు దానివల్ల వస్తుంది. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. పైన చేస్తారండి. నో నో అని అనుకున్నాను. ఇప్పుడు సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. ఓకే నెక్స్ట్ హౌస్ బ్యాంక్స్ లోకి. హౌస్ బ్యాంక్స్ ఆల్రెడీ చేసేసాం కదా, ఇంకా అవసరం లేదు. చెక్ చేద్దాం. హౌస్ బ్యాంక్స్ హౌస్ బ్యాంక్స్ హౌస్ బ్యాంక్స్ క్లిక్ చేశారు కదా. హౌస్ బ్యాంక్స్ లోకి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్, కంటిన్యూ కంటిన్యూ. ఇక్కడ హౌస్ బ్యాంక్స్ మనం క్రియేట్ చేస్తే యాడ్ అవ్వలేదేంటి? ఇప్పుడు యాడ్ అయ్యి కదా, మొన్న యాడ్ అవ్వాలి. ఇక్కడ అవ్వకపోతే అవ్వదు, ఎంట్రీస్ అవ్వవు. బ్యాక్ వెళ్ళండి. హౌస్ బ్యాంక్స్ లోకి వెళ్ళండి. ఒకసారి సెలెక్ట్ చేయాలి మీరు. సెలెక్ట్ S411 సెలెక్ట్ చేయండి. హౌస్ బ్యాంక్ పైన క్లిక్ చేయండి ఒకసారి. అక్కడ ఉన్నాయి కదా, బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఇలా ఉండాలి. ఓకే ఇవన్నీ ఎక్కడ నుండి అప్డేట్ అని తెలుసు కదా మీకు. సార్ ఫ్యూరీ యాప్స్ నుంచి. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. ఇవన్నీ ఎక్కడ నుండి అప్డేట్ అని? ఫ్యూరీ యాప్స్ నుంచి అప్డేట్ అయినాయి. ఫ్యూరీ యాప్స్ లో చేస్తాం మనం. మిగతా వాళ్ళు చూస్తున్నారా? 5 మెంబర్స్ ఉన్నారు. అర్థం మీరు చూస్తున్నారా? ఫరోజ్ గారు, లక్ష్మి గారు, ప్రవీణ్ రాజ్ గారు చూస్తున్నారా? చూస్తున్నాం సార్. అప్రిషియేట్ యువర్ పేషెన్స్. మిగిలిన వాళ్ళందరూ కూడా S4 HANA కూడా ఈసీసీ విన్న తర్వాత కూడా S4 HANA వింటున్నారంటే మీ పేషెన్స్ చాలా గ్రేట్. ఫరోజ్ మహమ్మద్, లక్ష్మి గారు అండ్ రాజ్, వెరీ గుడ్. ఇట్లా రెగ్యులర్ గా స్టాండర్డ్ గా కష్టపడే వాళ్ళకే జాబ్ వస్తుంది. అది కూడా చెప్తున్నాను. మిగతా వాళ్ళు కూడా కొంతమంది వీడియోస్ ఫాలో అవుతారు, టైం లేకపోవచ్చు, అలా కూడా ఉంటుంది. బట్ ఎనీవే మీకు డిఫరెన్సెస్ ఏమన్నా అనిపిస్తుందా ఈసీసీకి హనాకి పెద్దగా? డిఫరెన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా మిగిలిన వాళ్ళకి? కొన్నే కదా, చాలా తక్కువ ఉన్నాయి డిఫరెన్సెస్ అనేవి. అనిపిస్తున్నాయి సార్, ఫుల్ అయితే లేవు కానీ. అది ఓకేనా, రైట్, వెరీ గుడ్. సో ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేసాం. ఓకే నెక్స్ట్ ఏపీపీ రన్. రేపు చేస్తే రన్ అవ్వదు, ఈ రోజు చేయాలి మనం, ఎందుకంటే ఇయర్ చేంజ్ అయిపోతుంది కదా. మళ్ళీ అవన్నీ మార్చుకోవాలి, కొన్ని మార్చుకోవాలి. సరే ఎనీవే చూడండి, ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి? ఈసీసీలో F110, సేమ్ ఇక్కడ కూడా F110 అని. ఓకే సో ఫస్ట్ ఒక వెండర్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మీరు టైప్ చేయండి, MS వర్డ్ ఫార్మాట్ టైప్ చేయండి. ఏపీపీ రన్
టీ కోడ్ ఏంటి F110 ECC S/4HANA సేమ్ టు సేమ్. బీపీ ఒకటి చేంజ్ అయింది అంతే. నెక్స్ట్ చూడండి వెండార్ క్రియేషన్ బీపీ. పోస్ట్ వెండార్ ఇన్వాయిస్ FB60. పోస్ట్ వెండార్ పేమెంట్ టీ కోడ్ వెండార్ పేమెంట్ టీ కోడ్ ఏంటి వెండార్ పేమెంట్ టీ కోడ్ ఏంటి F-53. ఏపీపీ ద్వారా అయితే మనకి F-53 అవసరం లేదు. F-53 అవసరం లేదు. ఏపీపీ F110 ద్వారా చేస్తాం మనం. ఓకే నెక్స్ట్ సో దీని ద్వారా చేస్తాం. నెక్స్ట్ చెక్ నెక్స్ట్ చెక్ వేరియంట్ క్రియేషన్ F110. చెక్ ప్రింటింగ్ SP02. చెక్ కూడా జనరేట్ చేద్దాం. చెక్ ప్రింటింగ్ SP02. సో మేజర్గా మనం ఏం చేయాలి ఇక్కడ వెండర్ క్రియేట్ చేస్తాం. వెళ్ళండి బీపీకి వెళ్ళండి. వెండర్ నేమ్ ఏపీపీ అనే ఉంది, గుర్తుంటుంది మనకి. ఏపీపీ వెండర్ నేమ్. ఏదో ఇవ్వండి. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. షార్ట్ కీ 012. వెండర్ పేమెంట్. నెక్స్ట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ 001. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇవ్వాలి, తెలుసు కదా ఇక్కడ మనం పేమెంట్ మెథడ్ లాస్ట్ లో ఉంటుంది చూడండి, ఇంకా డౌన్. పేమెంట్ మెథడ్ ఏమి ఇచ్చాం మనం, డ్రాప్ డౌన్ చేయండి. సి అండ్ టీ రెండు ఇవ్వాలి. సి అంటే చెక్, టీ అంటే ట్రాన్స్ఫర్. సిటీ ఇవ్వండి. సి అంటే ఏంటి చెక్, ఎం అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్, టీ అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్, సిటీ ఇస్తున్నాం. ఓకే పేమెంట్ మెథడ్ ఎందుకు ఉపయోగపడుతుంది, క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. పేమెంట్ మెథడ్ అంటే హౌ వి విల్ మేక్ ది పేమెంట్. ఎగ్జాంపుల్ చెక్ పేమెంట్, బ్యాంక్ ట్రాన్స్ఫర్. పేమెంట్ మెథడ్ అంటే హౌ వి విల్ మేక్ ది పేమెంట్. హౌస్ బ్యాంక్స్ కూడా ఇచ్చేద్దామా, హౌస్ బ్యాంక్స్ ఉంది ఆప్షన్ పైన, ఇచ్చే డ్రాప్ డౌన్ చేయండి. ఇవ్వకపోయినా హౌస్ బ్యాంక్స్ ఇవ్వకపోయినా ఏమీ కాదు, బట్ ఇస్తున్నాం మనం. ఓకే సేవ్ చేయండి.
APP2 వన్ మోర్ బీపీ క్రియేట్ చేయండి. ఏపీపీ ఒకటి క్రియేట్ చేస్తాం, APP2 ఒకటి క్రియేట్ చేయండి. Domestic vendor reconciliation account, short key 012. Next, vendor payment transaction C and CT వాళ్ళక్కడ ఇంకా డౌన్కి వెళ్ళండి. టోటల్స్ చూపించారా? ఎంతమంది దానికి కూడా ఇవ్వాలి, ఇచ్చారా? ఇచ్చాను సార్. ఇచ్చారా? వెరీ గుడ్. C and T ఇవ్వండి, CT. నెక్స్ట్ హౌస్ బ్యాంక్స్ సేవ్. ఓకే, వెండర్ పోస్ట్ చేద్దాం వినండి. FB60 ట్రాన్సాక్షన్ కోడ్, పోస్ట్ వెండర్ ఇన్వాయిస్. ఎర్రర్ వస్తే మీరు చేయాలి ఓన్గా. పైన కంపెనీ కోడ్ చెక్ చేయండి ఫస్ట్. చేసేసారా? వెళ్ళండి, ఇవ్వండి వెండర్ ఇవ్వండి ఫస్ట్. APP1 1 lakh ఇవ్వండి అమౌంట్. కమిషన్ పెయిడ్ కాస్ట్ సెంటర్ ఇవ్వండి. ఎంటర్ సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, వెండర్ అకౌంట్ డేటా, కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు వెండర్ పోస్ట్ చేయండి. సెకండ్ వెండర్ కూడా చేయండి. వన్ మోర్ వెండర్ ఉన్నారు కదా, లేదంటే ఒకటైనా సరిపోతుంది. అసలు దీనికే ఇంకొక ఇన్వాయిస్ చేయండి, తర్వాత చూద్దాం. అవసరమా? సెకండ్ వెండర్ తీసుకోండి, ఫస్ట్ సెకండ్ రోడ్ తీసుకోండి చాలు. APP2 తీసుకున్నా సార్. 1తో ఇంకోటి చేయండి. వెయిట్ ఫస్ట్ అయితే 1 lakh పోస్ట్ చేశారు కదా, APP1K 1,20,000 చేయండి. ఓకే సార్. 1,20,000 చేయండి. $1,20,000. Amount ఇవ్వండి, 1,20,000. Simulate and post. FB60కి వెళ్ళండి, APP2 తీసుకోండి. 2 తీసుకుని 1,50,000 చేయండి.
1,50,000. సేవ్ చేశారా? ఎస్ సార్ చేశాను. FBL1 అని వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఫస్ట్ వెండర్ నెంబర్ ఎంత? ఫస్ట్ వెండర్ APP1 వెండర్ నెంబర్ వెండర్ తీసుకోండి. APP1 2 దగ్గర APP వెండర్ 2 తీసుకోండి. 2 దగ్గర ఫ్రమ్ 2 దగ్గర APP2 ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి APP1 వెండర్కి ఎంత పే, APP ఫస్ట్ వెండర్కి ఎంత పే చేయాలి? 2,20,000 2 ఇన్వాయిసెస్. సెకండ్ వెండర్కి ఎంత పే చేయాలి? 1,50,000 పే చేయాలి. సో ఇది APP ద్వారా క్లియర్ చేయాలి. అదండి పోస్ట్ వెండర్ పేమెంట్ F110 డ్రాప్ డౌన్ చేయకుండా, డ్రాప్ డౌన్ చేయొద్దని డేట్ ఇవ్వండి. ఈరోజు డేట్ ఇవ్వండి. APP1 ఇవ్వండి. ఐడెంటిఫికేషన్ APP1. పారామీటర్స్కి వెళ్ళండి. పారామీటర్స్ ఏమి ఇవ్వాలి మనం? ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి ఫస్ట్. నెక్స్ట్ పేమెంట్ డేట్ కూడా ఈరోజే తీసుకోండి, ఎందుకంటే రేపు న్యూ ఇయర్ వస్తుంది కదా, తీసుకోకపోవచ్చు. యాక్చువల్గా 2 days తర్వాత డేట్ ఇవ్వచ్చు, సేమ్ డేట్ ఇవ్వండి. నెక్స్ట్ సప్లయర్ కింద వెండర్ నంబర్ ఎంత? ఇవ్వండి. 2 దగ్గర 2 వెండర్ ఇవ్వండి. 2 వెండర్ నెంబర్ ఇవ్వండి. అంటే మనం 100 వెండర్స్ ఉన్నా కూడా APP ద్వారా వెండర్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఓన్లీ 2 వెండర్సే తీసుకున్నాం. మీ దగ్గర 1000 వెండర్స్ ఉన్నా తీసుకోవచ్చు. 9000020 9000021 ఇవి కదా. నెక్స్ట్ పేమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? అప్ టు దట్ డేట్ వాట్ ఎవర్ ఇన్వాయిసెస్ కంప్లీటెడ్, ఏమేమైతే ఇన్వాయిసెస్ కంప్లీట్ అయినాయో అవన్నీ కూడా APP ద్వారా క్లియర్ చేస్తున్నాం. ఇంకా అడిషనల్ లాక్ వెళ్ళండి. అడిషనల్ లాక్ వెళ్ళాలి. నెక్స్ట్ పేమెంట్ డేట్. ఓకే, నెక్స్ట్ పేమెంట్ డేట్ తీసేయండి పోనీ. అడిషనల్ లాక్ వెళ్ళండి. నెక్స్ట్ పేమెంట్ డేట్ ఇవ్వమంటారు. రేపు డేట్ ఇవ్వండి. మరి రేపు పిక్ అవుతుందో అవ్వదు మరి. 01 నెక్స్ట్ పేమెంట్ డేట్ అది కాదు కదా, 01 ఇవ్వండి. అడిషనల్ లాక్ వెళ్ళండి. ఇక్కడ పైన డ్యూ డేట్ చెక్, పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఇన్ ఆల్ కేసెస్, లైన్ ఐటమ్ ఆఫ్ ది పేమెంట్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. క్రింద నెంబర్ ఎంత? వెండర్ నెంబర్ ఎంత? 2290 కదా, 900. వెండర్ లైన్ ఐటమ్ లో ఉంది చూడండి, అది ఇంకో 0 వస్తుంది. 9000020 కరెక్ట్గా ఇవ్వాలి. నెక్స్ట్ ఫ్రమ్ 2 దగ్గర కూడా అదే వెండర్ ఇవ్వండి. కింద ఇంకొక వెండర్ నెంబర్ ఎంత? అది ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ కూడా అది ఇవ్వండి.
ఇలా ఇవ్వాలి. స్టేటస్కి వెళ్ళండి. స్టేటస్ ఎస్ సార్ అండి. ఓకే, ఎంటర్డ్ పారామీటర్స్ ఎంటర్. ప్రపోజల్ వెళ్ళండి. డేట్ ఉంది కదా, స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ, కంటిన్యూ. ఎంటర్ చేయండి. ఎల్లో గ్రీన్ లో ఉంది కదా, ఎల్లో అవ్వాలి. ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ పేమెంట్ రన్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. వెయిట్ పేమెంట్ రన్ డైరెక్ట్ అయిపోతుందా? పేమెంట్ రన్ ఓకే, పేమెంట్ రన్ లోకి వెళ్ళారు కదా, ఎంటర్ చేయండి ఒకసారి. అయిపోయింది, క్లియర్ అయిపోయింది, డైరెక్ట్గా క్లియర్ అయిపోయింది. చెక్ చేసుకోవచ్చు అంటున్నాం కదా, యాక్చువల్గా అది ఎక్కడ వేరే దాంట్లో చూడలేదు. ఈసీసీలో మనకు గ్రీన్ మార్క్ ఉండాలి కదా. క్లియర్ అయిపోయింది, 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్, డైరెక్ట్గా క్లియర్ అయిపోయింది. వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళి చెక్ చేయండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 సెషన్కి వెళ్ళండి. క్లియర్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళండి. క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. జెడ్పీ డాక్యుమెంట్ ద్వారా క్లియర్ అవ్వాలి. చూసారా, అన్ని క్లియర్ అయిపోయినాయి. డైరెక్ట్గా చేసేస్తాం మనం. ఓకే, 1 మోర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి, సేమ్ వెండర్ ఉపయోగించేసి. ఇంకా అవసరం లేదు. మీకు అర్థమైంది? క్లియర్ అంటే అర్థమైందా లేదా? ఒక పని చేద్దాం, మీరు క్లియర్ అయిందా లేదా చూడొచ్చు కదా. ఓకే, కేఏ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కేఏ డాక్యుమెంట్ కింద ఉంటుంది, క్లియర్ డాక్యుమెంట్స్, కేజెడ్ పైన హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. సో వెండర్ క్లియరింగ్ ఎలా అవుతుంది? కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు వెండర్. సరిపోయిందా లేదా? ఇది కాదు, ఇది ఇన్వాయిస్ పోస్టింగ్. ఇది క్లియరింగ్ చూడండి. క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళండి. కే ఉంటుంది చూడండి, కింద ఉంటుంది కొంచెం. మనం జెడ్పీ తీసుకున్నాం కదా, జెడ్పీ పైన క్లిక్ చేయండి. జెడ్పీ ఏపీపీ ద్వారా క్లియర్ అయితే జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవ్వాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. చూసారా, ఏపీపీ వెండర్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్, ఇదే కదా క్లియరింగ్ ఎంట్రీ. ఇది జెడ్పీ డాక్యుమెంట్, ఇది జెడ్పీ. మాన్యువల్ క్లియర్ చేస్తే కేజెడ్, వెండర్ ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే మాన్యువల్ క్లియరింగ్ ఏమవుతుంది? కేఆర్ కేజెడ్. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే ఇప్పుడు మాన్యువల్ క్లియరింగ్ ఏంటి? వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, మాన్యువల్ క్లియరింగ్ కేఆర్ కేజెడ్. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, అంతే కదా. జెడ్పీ డాక్యుమెంట్ ఇది, అది ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తాం. ఏపీపీ సెషన్ రన్ చేశారు, అక్కడ వెళ్ళండి. పైన టాప్ లో ఎడిట్ ఉంది చూడండి. ఎడిట్ మీకు ఇది పారామీటర్స్ డిలీట్ చేయడం చెప్పాను కదా, ఒక అవసరం లేదు ఇంక ఎందుకులే. మళ్ళీ ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి, సేమ్ అవి ఉపయోగించి పోస్ట్ చేయండి. మళ్ళీ క్లియర్ చేద్దాం, ఇంకోటి చేద్దాం. ఒక వెండర్ చాలు.
simulate and post. APP run T code F110. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్చండి. APP2 ఇవ్వండి చాలు. APP2 APP1 లోనే F110 ఉన్నాం కదా, 2 ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్. పారామీటర్స్కి వెళ్ళండి. కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ సి తీసుకోండి. నెక్స్ట్ పేమెంట్ డేట్ టుమారో డేట్ ఇవ్వండి. $90000 కరెక్ట్ ఇవ్వాలి. 21 వెండర్ నంబర్ ఇదేనా? APP2 ద్వారా ఇచ్చారా? క్లియరింగ్ చేశారా? పోస్ట్ చేశారా? ఇక్కడ కూడా 2 దగ్గర కూడా సేమ్ వెండర్ నెంబర్ ఇవ్వండి. అవసరం లేదు ఇక్కడ, యాక్చువల్ కూడా సరిపోతుంది. నెక్స్ట్ కిందకి వెళ్ళండి. సారీ, నెక్స్ట్ పేమెంట్ డేట్ ఏమి ఇచ్చారు? ఫైన్, కరెక్ట్ ఉంది. నెక్స్ట్ అడిషనల్ లాగ్ లోకి వెళ్ళరా? సార్ ఇందాక చెక్ తో ఇచ్చాం కదా పేమెంట్ మెథడ్, ఇప్పుడు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇద్దామా సార్? లేదు, అలా తీసుకో, చెక్ ద్వారానే చేయాలి. తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ నేను సార్ మళ్ళీ చెప్తాను మీకు. అడిషనల్ లాక్ వెళ్ళండి. వెండర్ నెంబర్ ఇవ్వండి. స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఎస్. ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ. వెళ్ళరా? ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది కదా, వెయిట్ డైరెక్ట్ గా పేమెంట్ రన్ కాదు, ఎడిట్ ప్రపోజల్కి వెళ్ళండి. చూద్దాం. ఎడిట్ ప్రపోజల్ ఇక్కడ వస్తుంది, మనకు ఆప్షన్ ఒకటి వస్తుంది కదా. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇది ఈ గ్రీన్ సింబల్ రావాలి, తెలుసు కదా మీకు. ఏపీపీలో మిస్టేక్ చేయలేదని ఎలా చెప్తాను? ఈ గ్రీన్ సింబల్ రావాలి. చెప్పానా మీకు? ఇంతకుముందు చెప్పాను కదా. ఈసీసీలో చెప్పారు సార్. S/4HANA కూడా అంతే. మరి ఇక్కడ గ్రీన్ సింబల్ లేకపోతే ఏపీపీ రన్ అవ్వదు. కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా చేస్తున్నట్లు. బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ రన్ చేయండి. 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్ రావాలి. ఎంటర్. చూసారా? కంప్లీటెడ్. ఏపీపీ ద్వారా క్లియర్ అయింది. ఓకే, అది ఏపీపీ ద్వారా క్లియర్ అయినట్లు. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి వెండర్ తీసుకోండి. డీజే డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి. క్లియర్ అయిపోయిందా? ZP డాక్యుమెంట్ 1 lakh పోస్ట్ సెకండ్ టైం, లాస్ట్ వన్. క్లియరింగ్ ఎంట్రీ డబుల్ క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. క్లియరింగ్ ఎంట్రీ. ఓకేనా? వెండర్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్. ఇది మన ఎంట్రీ ఏపీపీ ద్వారా జరిగింది. ఇది పైన హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. హ్యాట్ సింబల్. F110 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేస్తాం. ఇది ZP డాక్యుమెంట్ అంటే ఏపీపీ ద్వారా క్లియర్ చేసినట్టు మనం. క్లియరా? క్లియరా? ఇది S/4HANAలో ఏపీపీ ఇలా చేస్తాం. ఈసీసీ నేర్చుకుంటే సరిపోతుంది, S/4HANA అవసరం లేదు. కాకపోతే నేను కూడా S/4HANA నాకు ప్రాక్టీస్ అవుతుంది కదా, అందువల్ల నేను కూడా చెప్తున్నాను. S/4HANA మర్చిపోయింది నేను కూడా చాలా వరకు, బట్ చేశాను, మాక్సిమం కవర్ చేశాను. మీకు యాక్చువల్గా ఎన్ని క్లాసెస్ చెప్పినట్టు తెలుసా S/4HANAలో ఇప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటే? నేను చెప్తాను చూడండి మీకు ఎన్ని క్లాసెస్ చెప్పాను. ఎసెట్ అకౌంటింగ్ తప్ప కదా 60 క్లాసెస్ చెప్పానండి. అంటే ఇంకా కొన్ని 60 కాదులే, ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. చెక్ ప్రింటింగ్ అని ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఏపీపీ తర్వాత మీకు ఆటోమేటిక్ చెక్ ప్రింటింగ్ ఒకటి,
చెక్ ప్రింట్ ఒక 2 క్లాసెస్ చెప్తే మీకు ఆల్మోస్ట్ 60 చెప్పినట్టు. నేను బిఆర్ఎస్ అండ్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది వీడియోస్ ఇచ్చాను, అవి చూడండి, నేను చెప్పను అవి. అర్థమైందా మీకు? ఎసెట్ అకౌంటింగ్ చేద్దాం, ఓకే? ఎందుకంటే ఎసెట్ అకౌంటింగ్ S/4HANA వీడియోస్ లేవు మన దగ్గర. నెక్స్ట్ బిఆర్ఎస్ అండ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ అనేది వీడియోస్ ఇచ్చేసాను మీకు ఆల్రెడీ, అవి చూడండి చాలు. సో మీకు ఏం చెప్తాను, ఎసెట్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ పెట్టుకుందాం టార్గెట్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఎసెట్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ పెట్టుకుందాం టార్గెట్. ఇందులో ఐడాక్ కూడా చెప్తాను. ఐడాక్స్ ఇంతకుముందు మేడం చేశారు కదా, ఈసీసీ చూద్దాం, ఐడాక్స్ కూడా ట్రై చేద్దాము. మేజర్గా ఏంటంటే డిఎంఈ సార్ చేసింది, ఐడాక్స్ చేయలేదు. ఐడాక్స్ చేయలేదా? మీకు ఐడాక్స్ ఒకటి వీడియో ఇచ్చినట్లు ఉన్నాను, చెక్ చేయండి, వీడియో చెక్ చేయండి ఒకసారి. ఓకే చూద్దాం. ఫస్ట్ మన టార్గెట్ ఎసెట్ అకౌంటింగ్ అండి, మేజర్ గా చెప్తున్నాను, ఎసెట్ అకౌంటింగ్. మీకు నేను ఐడాక్స్ కావాలంటే మీకు నేను ఇంత ముందు ఒక లింక్ ఇచ్చాను, నేను తర్వాత చెప్తాను. 1 minute. ఎసెట్ అకౌంటింగ్ ఒకటి చెప్పాను, తర్వాత జిఎస్టీ అయిపోయింది, ఇన్పుట్ జిఎస్టీ ఓకే, బాగానే మనం ఆల్మోస్ట్ 60 to 70 క్లాసెస్ చెప్పినట్టు. ఇక్కడ కూడా డేటా చూడండి, చాలా చెప్పాను, చాలా కవర్ చేశాను. ఇది మామూలు విషయం కాదు, 10,000 ఫీజులో ఇంత సిలబస్ అంటే ప్రపంచంలో ఎవడూ చెప్పడం మనం తప్ప. చాలా టాపిక్స్ కవర్ చేస్తాం. మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం బ్యాచ్ చేస్తాం యాక్చువల్గా? 6 months అయిపోయింది, 6 to 7 months అవుతుంది కదా? అవుతుంది సార్. అంటే మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి అనుకోండి కొన్ని. ఈసీసీ 3 months నేర్చుకున్నాము, తర్వాత S/4HANA. ఓకే, చాలా కవర్ చేసాము. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మీకు ఇంకా ఒక 2 టాపిక్స్ ఉన్నాయి. ఏంటవి? చెక్ ప్రింటింగ్ ప్రాసెస్ ఒకటి చెప్తాను చూడండి, నేను ఏమేమి చెప్తాను చూడండి. వెయిట్, ఏపీపీ కవర్ అయింది కదా. చెక్ ప్రింటింగ్ ప్రాసెస్ ఒకటి, తర్వాత ఆటోమేటిక్ చెక్ ప్రింటింగ్ ఒకటి చెప్తాను. చెక్ ప్రింటింగ్ ప్రాసెస్, ఆటోమేటిక్ చెక్ ప్రింటింగ్, ఈ 2 కాన్సెప్ట్స్ చెప్తాను. తర్వాత ఎసెట్ అకౌంటింగ్ వెళ్దాం. ఎసెట్ అకౌంటింగ్ అండ్ మిగతావన్నీ సేమ్. మీకు బిఆర్ఎస్ వీడియోస్ ఇచ్చేసాను, మాన్యువల్ బిఆర్ఎస్, ఈబిఆర్ఎస్ కూడా వీడియోస్ చూడండి. ఇంకా మళ్ళీ అవసరం లేదు, 2 times రిపీట్ చేయను. ఇంకా మేజర్ టార్గెట్ ఏంటి? ఎసెట్ అకౌంటింగ్. డిఫరెంట్ గా చెప్తాను, ఈసీసీ కాదు, కొంచెం అడ్వాన్స్ గా చెప్తాను. ఎసెట్ అకౌంటింగ్ టోటల్ గా మీకు 5 classes 5 days పట్టొచ్చు. ఎసెట్ అకౌంటింగ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ గా వెళ్దాం, ఎసెట్ రిటైర్మెంట్ తో పాటు చెప్తాను. తర్వాత కంట్రోలింగ్ వైపు వెళ్ళిపోదాం, ఫుల్ ఫ్లెజ్డ్ గా కంట్రోలింగ్. అది ఎన్ని రోజులు పడితే ఇంకా అన్ని రోజులు కవర్ చేద్దాం, చూద్దాం, ట్రై చేద్దాం, మ్యాక్సిమం కవర్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. అలాగే FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్ అంటే చెప్పుకుంటూ ఉందాం. మీకు ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ అవ్వవు కదా గ్రోత్ తోటి. కంట్రోలింగ్ వచ్చేసి ఒక 5 classes. ఫస్ట్ మనం ఎసెట్ అకౌంటింగ్ అవనేమండి, తర్వాత చూద్దాం. తర్వాత కంట్రోలింగ్, FI to MM ఇంటిగ్రేషన్, ఇవి కూడా చేద్దాం, చూద్దాం ఒక అవుట్పుట్ ఎలా వస్తుంది. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్.